హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ విత్ హరి. ప్రీవియస్ వీడియోస్లో మనం అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాయి, కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. టుడే ఈ వీడియోలో మనం లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను చేసే ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి. సో ఇవి నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది అనమాట, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యొక్క నీడ్ ఏంటి, ఎందుకు అవసరపడ్డాయంటే, జనరల్గా మనం ప్రోగ్రామ్స్ని మిషన్ లాంగ్వేజ్లో రాయం, అంటే సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్గా మనం ప్రోగ్రామ్స్ని రాయట్లేదు. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లోకి ప్రోగ్రామ్స్ అని వచ్చేసాయి అనమాట. సో మనం ఒకవేళ బైనరీ ఫార్మాట్లో మిషన్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాస్తే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యొక్క నీడ్ లేదు. అలా కాకుండా మన హై లెవెల్ లాంగ్వేజెస్లో అదేవిధంగా అసెంబ్లీ లాంగ్వేజెస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసామంటే అప్పుడు డెఫినెట్గా లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యొక్క నీడ్ ఉందన్నమాట. సో ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏం చేస్తాయంటే, మనం హై లెవెల్ లాంగ్వేజ్లో అదేవిధంగా అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాయి. సో బైనరీ ఫార్మాట్ అంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ మనం హై లెవెల్ లాంగ్వేజెస్లో కానీ అసెంబ్లీ లాంగ్వేజ్లో కానీ రాసేటటువంటి ప్రోగ్రామ్స్ని కన్వర్ట్ చేస్తాయి. సో వన్స్ ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ బైనరీ ఫార్మాట్లోకి మనం రాసినటువంటి కోడ్ని కన్వర్ట్ చేశాక కంప్యూటర్స్ దాన్ని అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాయి అన్నమాట. మనకి మెయిన్ 3 లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి అసెంబ్లర్. ఈ అసెంబ్లర్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే అసెంబ్లీ లాంగ్వేజ్లో నిమోనిక్స్ యూజ్ చేసి రాసేటటువంటి కోడ్ని బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో బైనరీ ఫార్మాట్ ఏంటి, కంప్యూటర్ లాంగ్వేజ్. సో కంప్యూటర్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంపైలర్. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాస్తామో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటాయి. సో ఇంగ్లీష్ సెంటెన్సెస్, అదేవిధంగా ఇంగ్లీష్ లెటర్స్, ఇంకా వాల్యూస్, సమ్ స్పెషల్ సింబల్స్, సో ఇవన్నీ యూజ్ చేసి మనం హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాస్తాం. సో అది కూడా కంప్యూటర్కి అర్థం కాదు. ఫైనల్గా కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మాట్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే, మన హై లెవెల్ లాంగ్వేజ్లో రాసినటువంటి ఈ కోడ్ని బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. సో మనం దాన్నే బైట్ కోడ్ అంటాం. వన్స్ ఆ బైట్ కోడ్ జనరేట్ అయిన తర్వాత కంప్యూటర్ ఆ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ప్రెటర్. ఈ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే, మన హై లెవెల్ లాంగ్వేజ్లో రాసేటటువంటి ప్రోగ్రామ్స్ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ 3 లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మనం రాసేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని బైనరీ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడం. సో బైనరీ ఫార్మాట్లోకి ఎందుకంటే కంప్యూటర్కి బైనరీ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఆ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాయి అనమాట, సీక్వెన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్కి. సో అప్పుడు కంప్యూటర్ దాన్ని అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ మెయిన్ ఇంటెన్షన్ బైట్ కోడ్గా కన్వర్ట్ చేయడం అయినా ఈ రెండింటి మధ్యలో సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆ డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే, మన హై లెవెల్ లాంగ్వేజ్లో రాసినటువంటి ఎంటైర్ కోడ్ని అట్ ఏ టైం బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సపోజ్ మనం ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ని రాసాం హై లెవెల్ లాంగ్వేజ్లో. సో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే, ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని అట్ ఏ టైం బైనరీ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఆ బైనరీ కోడ్ని మనం బైట్ కోడ్ అంటాం. అయితే దీనికి విరుద్ధంగా ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే, మనం 100 లైన్స్ ఆఫ్ కోడ్ని రాసామనుకో ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో, ఇంటర్ప్రెటర్ ఎంటైర్ కోడ్ని అట్ ఏ టైం కన్వర్ట్ చేయదు. అంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ని అట్ ఏ టైం బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయదు. అది ఏం చేస్తుందంటే, ఫస్ట్ లైన్ని కన్వర్ట్ చేస్తుంది బైనరీ కోడ్గా, అండ్ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్కి వస్తుంది, సెకండ్ లైన్కి వచ్చి సెకండ్ లైన్ కన్వర్ట్ చేసి బైనరీ కోడ్గా అండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్కి వచ్చి థర్డ్ లైన్ని బైనరీ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ కన్వర్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇంటర్ప్రెటర్లో ప్యారలల్గా జరిగిపోతాయి అనమాట. అదే కంపైలర్లో చూసుకుంటే, మనం రాసినటువంటి 100 లైన్స్ ఆఫ్ కోడ్ని ఎట్ ఏ టైం బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కంపైలర్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ కోడ్ ఏంటంటే, ఈ బైట్ కోడ్నే మనం ఆబ్జెక్ట్ కోడ్ అంటాం. ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. దాన్నే బైట్ కోడ్ ఆర్ ఆబ్జెక్ట్ ఫైల్ అంటాం. కంప్యూటర్లో మనకి బైట్ కోడ్ ఆర్ ఆబ్జెక్ట్ కోడ్ అనేది జనరేట్ అవ్వదు. ఈ కంపైలర్లో యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్ని కూడా మనకి కన్వర్షన్ అంటే బైట్ కోడ్ కన్వర్ట్ అయిన తర్వాత లాస్ట్లో మనకి ఎర్రర్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. ఈ ఇంటర్ప్రెటర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్ని కూడా మనకి సపోజ్ ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఫస్ట్ లైన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. ఫస్ట్ లైన్లో ఏం ఎర్రర్ లేదనుకుందాం. సో ఇప్పుడు సెకండ్ లైన్కి వచ్చింది. సెకండ్ లైన్లో కూడా ఏం ఎర్రర్ లేదనుకుంటే దాన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ థర్డ్ లైన్కి వచ్చింది, థర్డ్ లైన్లో ఏదో ఎర్రర్ ఉంది అనుకుంది. థర్డ్ లైన్లో ఏదైనా ఎర్రర్ ఉంటే
అక్కడితో ప్రోగ్రామ్ని ఆపేస్తుంది, ఇంకా బైట్ కోడ్గా కన్వర్ట్ చేయదన్నమాట దాన్ని. సో అందువలన ఇంటర్ప్రెటర్ యూజ్ చేసేటటువంటి లాంగ్వేజెస్లో మనకి డీబగ్గింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డీబగ్గింగ్ అంటే డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ఎర్రర్స్ అనమాట. మనం రాసే ప్రోగ్రామ్స్ సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతూ ప్రోగ్రామ్స్ రాయాలి ఏ లాంగ్వేజ్లో అయినా. సో దాన్ని సింటాక్స్ అంటాం. సో ఆ సింటాక్స్కి అనుగుణంగా మనం రాసేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్ లేకపోతే దాన్నే మనం ఎర్రర్ అంటాం. సో మనం ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసేంత వరకు ఈ ఇంటర్ప్రెటర్ అనేది నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వదు. సో వన్స్ ఆ ఎర్రర్ క్లియర్ అయితేనే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి, అంటే బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో కూడా ఎటువంటి ఎర్రర్ లేదనుకుంటే బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆర్ఎల్స్ ఉందనుకుంటే అక్కడ ఆపేస్తుంది అనమాట. సో వన్స్ మనం ఆ ఎర్రర్ని క్లియర్ చేసేంత వరకు అక్కడే ఉంటుంది. మనం ఎర్రర్ క్లియర్ చేసిన తర్వాతనే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా రిమైన్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ను కూడా ఇంటర్ప్రెటర్ అనేది ప్యారలల్గా బైనరీ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపేర్ టు కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ యూజ్ చేసేటటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఎర్రర్స్ అనేవి చాలా ఈజీగా ఫైండ్ చేయగలం. కంపేర్ టు ఇంటర్ప్రెటర్, కంపైలర్లో మనం డీబగ్గింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కంపైలర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ ఉంటుంది అనమాట. సో వన్స్ బైట్ కోడ్ కన్వర్ట్ అయిన తర్వాత ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఫాస్ట్గా. ఎందుకంటే ఇక్కడ వన్స్ బైట్ కోడ్ క్రియేట్ అయిన తర్వాత మనకు సోర్స్ కోడ్తో పని లేదు. ఏదైతే 100 లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాస్తామో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. సో ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది, బైట్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో వన్స్ ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయిన తర్వాత మనకు సోర్స్ కోడ్తో పని లేదు. సోర్స్ కోడ్ లేకపోయినా ఆబ్జెక్ట్ కోడ్ తీసుకొని CPU దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో అందువలన కంపైలర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఇంటర్ప్రెటర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ కంపేర్ టు కంపైలర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ కంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది ఇంటర్ప్రెటర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్ని. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటర్ప్రెటర్ యూజ్ చేసే లాంగ్వేజెస్లో ఫస్ట్ ఆ కోడ్ మనం ఏదైతే రాస్తామో అది బైట్ కోడ్గా కన్వర్ట్ అవ్వాలి. వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ మనకి సోర్స్ కోడ్ అనేది నీడెడ్ థింగ్ అనమాట. మనం దాన్ని అది లేకపోయినా, సోర్స్ కోడ్ లేకపోయినా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మనకి సోర్స్ కోడ్ అనేది మ్యాండేటరీగా ఉండాల్సిందే. సో ఈ కన్వర్షన్ అంటే ప్యారల్గా జరుగుతుంది కదా ఈ బైట్ కోడ్ కన్వర్షన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో అందువలన ఇంటర్ప్రెటర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ కంపేర్ టు కంపైలర్ యూజ్ చేసే లాంగ్వేజెస్ కంటే ఎగ్జిక్యూషన్లో స్లోగా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. కంపైలర్లో మనకి బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ బైట్ కోడ్ మెమరీలో స్టోర్ అవ్వాలి. సో స్టోర్ అయిన తర్వాత మనకి సోర్స్ కోడ్తో పని లేదు. సోర్స్ కోడ్ లేకపోయినా ఈ బైట్ కోడ్ బేస్ చేసుకొని CPU అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందువలన ఈ కంపైలర్ యూజ్ చేసే లాంగ్వేజెస్కి మెమరీ అనేది కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. అదే ఇంటర్ప్రెటర్లో మనం బైట్ కోడ్ జనరేట్ అవ్వదు కాబట్టి మనకి ఇంటర్ప్రెటర్ అనేది తక్కువ మెమరీ తీసుకుంటుంది కంపేర్ టు కంపైలర్. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్కి. కంపైలర్ యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే C++, ఇవన్నీ కూడా మనకి కంపైలర్ యూజ్ చేస్తాయి అనమాట లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్. అదేవిధంగా ఇంటర్ప్రెటర్ యూజ్ చేసేటటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే పైథాన్. జావా 8ని యూజ్ చేస్తుంది. ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తుంది అంటే రెండింటిని యూజ్ చేస్తుంది. జావా అనేది బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్. సో దీని గురించి ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా క్లీన్గా డిస్కస్ చేద్దాం. మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ ఈ వీడియోలో కవర్ చేశాను. ఇంకా నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయి ఉంటే అవి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.